ఈ యొక్క శారదా పీఠానికి సంబంధించి తిరుమలలో టీటీడీ ఏదైతే ఉందో నోటీసులు జారీ చేయనుంది. మరి దీన్ని ఏ కోణంలో చూడాలంటారు? గత ప్రభుత్వం అప్పడంగా భూములను అప్పజెప్పింది అనే ఆరోపణలు, బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? లక్ష్మీనాథ్ గారు నమస్తే. నమస్తే సార్. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు దాదాపుగా ఒక దశాబ్దంన్నర కాలంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని, ఖనిజాలని, వనరుల్ని పంచుకోవటం అనేది ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక పెద్ద వికృత చర్య అయిపోయింది. వీళ్ళు అసలు స్వాములూర్లు కాదు, భూములూర్లు. గత 5 ఏళ్ల పరిపాలనలో కూడా కంటికి కనిపించిన ప్రతి ల్యాండ్ మీద కూడా కర్చీఫ్లు వేశారు. గతంలో భూదానాలు ఉండేవి. భూదాన యజ్ఞం అనేవాళ్ళు మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం. ఇప్పుడు భూదాన యజ్ఞాలు పోయినాయి, భూదాహాలు ఎక్కువైపోయినాయి. మీరు అన్నట్టుగా నేను నా పేర్లు చెప్పనక్కర్లా, పలానా ఎంపీ పలానాని. ఈ రోజున షర్మిలారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిలారెడ్డి గారికి లేఖ రాశారు, కేసులు వేశారు. ఏంటయ్యా పర్యవసానం అని అంటే, దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిపాస్తుల మీద వచ్చిన వివాదం ఇదంతా. సరే, రాజకీయాలు తీసి కాసేపు పక్కన పెడదాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా ఆయన ఆధ్వర్యంలో సంపాదించిన ఆస్తిపాస్తులన్నింటికి కూడా నలుగురు మన వాళ్ళు హక్కుదారులు అని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటించడం లేదు. నీకింత ఇంత ఇస్తాను అంటున్నాడు. చెల్లిని కూడా వాళ్ళ పత్రికలోనే పతాక శీర్షికల్లో రాసుకుంటున్నాడు. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పేసని ఇవన్నీ కూడా జరుగుతాయి. అసలు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని కోట్ల రూపాయలు? నిజానికి మనం ఏంటంటే 2004లో ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి అఫిడవిట్లోనే తన ఆస్తు వివరాలు చెప్పాడు. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న ఒక స్థలాన్ని కూడా ఆయన విక్రయించాడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అని అన్నాడు. మరి ఆనాటి కాలం దగ్గర నుంచి ఈనాటికి వచ్చేసరికి 15 ఏళ్లలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే నేను అనేది ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు ఎన్ని భూముల్ని ఎవరికి ఇచ్చారు? పరిశ్రమల పేరు మీద భూములు తీసుకొని 1000 ఎకరాలు తక్కువ రేటుతో, తక్కువ ఖర్చుతో. మీకు ఒక మాట చెప్తా, ఇప్పుడు ఈ సరస్వతి పవర్ కూడా తీసుకున్నది 1551 ఎకరాలు. దాని ధర ₹1,00,000 నుంచి 3,00,000 రూపాయలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ సరస్వతి పవర్కి ఇప్పటివరకు ఇటుక బిల్ల పెట్టాల. కానీ దాని భూముల విలువ 220 కోట్ల రూపాయలు ఉంది. అక్కడ సున్నపురాయి యొక్క విలువ దాదాపు 10,000 కోట్ల రూపాయలు పైచిలుకుంది. అంటే ఏంటంటే, వీళ్ళు పవర్ పెట్టడానికి ఈ ల్యాండ్ తీసుకోవాలా, సున్నపురాయిని తొమ్ముకుపోవటానికి తీసుకున్నారు. సెజ్జుల పేరు మీద, పరిశ్రమల పేరు మీద, తర్వాత వ్యాన్పిక్ భూములు ఉన్నాయి, చాలా భూములు అండి. ఇది అని కాదు, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ భూములు ఎవరెవరికి ఇచ్చారు, సెజ్జుల పేరు మీద ఎవరికి ఇచ్చారు, స్వాములూరులకు ఎవరు ఇచ్చారు. మీరు చెప్పిన దానికి ఒక పాయింట్ వస్తుంది బాలకోటయ్య గారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ని తీసుకున్నారు కాబట్టి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గుర్తించలేదంటారు? మీకు ఆ సున్నపు రాయి యొక్క లీజుని ప్రభుత్వం రద్దు చేసింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే క్యాబినెట్ పెట్టుకొని ఆయన అధ్యక్షతలోనే మళ్ళీ లీజుని 50 ఏళ్ళు పొడిగించుకున్నాడు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, ఎవరు ప్రభుత్వ అధినేతగా ఉంటే వాళ్ళు పండగ చేసుకోవటమే. గతంలో ఏంటంటే, ఒక 10 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉందంటే బీద సాధనలకు ఇచ్చేవాళ్ళు. ఎస్సీలకో ఎస్టీలకో భూమి పథకం పెట్టి, భూమి పంపిణీ పథకం పెట్టి ఇచ్చేవాళ్ళు. ఆ పంచవర్ష ప్రణాళికలు లేవు, ఆ భూమి ఇవ్వటం లేదు. అసలు వాళ్ళు తినడానికి, వాళ్ళు ఆక్రమించడానికి సరిపోయింది. కాబట్టి వీటన్నింటి మీద కూడా ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు మనం ఎన్నోసార్లు డిబేట్ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు, ఈడీ కేసులు 11 ఉన్నాయి, సిబిఐ కేసులు 16 ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. మరి వీటన్నిటికి పరిష్కారాలు ఏంటి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల మించిన నిర్ణయాలు ఏముంటాయి? వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. అక్రమంగా గత ప్రభుత్వం కనుక భూమిని కనుక లీజులకి ఇస్తే, లేదని అన్యాక్రాంతం చేస్తే తిరిగి వాటిని రద్దు చేసుకునే హక్కు చట్టాలకు ఉంది కదా.
ప్రభుత్వాలకు ఉంది కదా. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పదే పదే తప్పులు మాట్లాడుతున్నాం తప్ప ఆ తప్పుకు పరిష్కార మార్గాలను కూడా మనం వెతకడంలా. ఈ రోజు కూడా ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ విషయంలో కూడా వివాదంలో కూడా వాళ్ళ యొక్క భూముల విషయం బయటకు వస్తుంది. ఏమంటే కర్ణాటకలో యలహంక ప్యాలెస్ అంట 134 గదులు. ఏంటి సార్ లక్ష్మీనాథ్ గారు, 134 గదుల ఇంద్రభవనం. తాడేపల్లిలో ఆయన వేసిన పెన్షింగ్ కి 12,28 లక్షలు ఓన్లీ పెన్షింగ్. ఋషికొండలో ఎవరు కట్టమన్నారంటే 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని ఆ అనుమతినిచ్చిన అధికారి ఎవరు? ఏ రేస్తో కట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఆ బంగ్లాని ఒక్కొక్క గదిని నెలకి పర్యవేక్షించడానికి ₹1,00,000 ఖర్చు అవుతుందంట, దాన్ని పొడవటానికి కడగటానికి. అంటే రాష్ట్రాన్ని ఈ తరహాలో మొన్న గనుల వెంకటరెడ్డి అరెస్ట్ అయిన బాలకోట గారు మీరు ఫ్రీజ్ అయినట్టున్నారు. రైట్. ఏదేమైనప్పటికీ కూడా ఈ రకంగా మనం ఆంధ్రప్రదేశ్లో భూములు హాంఫర్ట్ చేసిన అక్రమార్కుల చిట్ట ఒక్కొక్కటికైతే బయటకు వస్తుంది. శారదా పీఠాధిపతి స్వరూప నరేంద్ర స్వామికి గత ప్రభుత్వం అప్పలంగా భూములు కేటాయించినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. టీటీడీ భూముల్లో నిబంధనలను అతిక్రమించి శారదాపీఠం కట్టడాల నిర్మాణం అయినట్లుగా కూడా తెలుస్తుంది. తిరుమలలో శారదాపీఠం అక్ర కట్టడాల కూల్చివేతకు రంగం కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పుడు శారదాపీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు భీమిల్లో కూడా స్వామివారికి గత వైసీపీ ప్రభుత్వ భూములు దారాదత్తం చేసిందని బలమైన ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ నేత మాజీ మంత్రి ఎంవివి సత్యనారాయణ మెడకు ఈడీ ఉచ్చు బిగిస్తుంది. హయగ్రీవ భూముల అమ్మకాల్లో ఎంవివి, ఆయన మేనేజింగ్ పార్ట్నర్ జీవి, గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులని ఈడీ తేల్చి చెప్పింది.